तेलंगाना हुकूमत ने भूभारती कानून को एक तारीखी इस्लाह के तौर पर मुतारफ़ कराया है ताकि ज़मीनों से जुड़े झगड़े और तनाज़ात को ख़त्म किया जा सके और मालिकाना हुकूक़ को मुकम्मल तहफ़्फ़ुज़ फराहम किया जा सके। नायब वज़ीर आला भट्टी विक्रमार्का, वज़ीर रेवेन्यू पोंगुलेटी श्रीनिवास रेड्डी और वज़ीर ज़राअत तुमला नागेश्वर राव ने खम्मम ज़िले के यारापालम मंडल के मुलुगु मादो गाँव में भूभारती कानून के तहत पायलट प्रोजेक्ट का जायज़ा लिया। इसके तहत आज से रियासत भर में रेवेन्यू कॉन्फ्रेंसों का आगाज़ किया गया, जहां किसानों को भूभारती कानून 2025 के बारे में आगाही दी जा रही है और यहां आज किसानों के मसाइल को मौके पर हल करने की कोशिश की गई। पोंगुलेटी श्रीनिवास रेड्डी ने ऐलान किया कि 20 जून तक किसानों से दरख्वास्तें वसूल की जाएंगी और 413 गाँव में दोबारा सर्वे किया जाएगा। ఏ ధరణితో సామాన్య ప్రజల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.5-6 సంవత్సరాల ఆనాడు ఇబ్బంది పడ్డారో ఆ రైతన్నలకి, ఆ భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా ఒక అద్భుతమైన చట్టం దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు తిరిగి దేశానికి ఒక మాణిక్యం లాంటి మణిమాణిక్యం లాంటి భూభారతి 2025 చట్టాన్ని ప్రజలకి పోయిన నెల 14వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు అంతరం మీకు అంకితం చేసిన సంగతి మీకు తెలియంది కాదు. నిజంగా ఆ చట్టం ఏర్పడటంతోనే ఒకేసారి రాష్ట్రం అంతా కూడా అమల్లోకి తేవచ్చు, ఆ అవకాశం ఉంది. కానీ ఒక చట్టాన్ని అమలు పరిచేటప్పుడు, ఒక చట్టాన్ని సామాన్య ప్రజలకి అందించేటప్పుడు ఆ చట్టాల్లో ఉన్న ఫలితాలు ఎలా వస్తాయో విశ్లేషించాలి అని మన ప్రజా ప్రభుత్వం మొదట విడత రాష్ట్రంలో 4 జిల్లాలలో 4 మండలాలు పైలట్ గా తీసుకున్నాం. రెండో విడతలో 28 జిల్లాలలో మళ్ళీ 28 మండలం రెండో విడత తీసుకున్నాం. మూడో విడత రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి అంటే రాష్ట్ర